Hello, welcome back to my channel. అఖియాన్ వ్లాగ్స్. ఇది మా యూట్యూబ్ ఛానల్ అఖియాన్ వ్లాగ్స్. సో ఇక్కడ కూడా మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా మధ్యలో ఉన్న ఆ బాండ్ని మాత్రమే చూసి మమ్మల్ని ఇంత సపోర్ట్ చేసినందుకు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా లవ్ స్టోరీని ఒక 3 parts లాగా తీద్దాం అనుకుంటున్నాం. పార్ట్ 1 ఏంటంటే ఆ పరిచయం ఎలా మొదలైంది. ఇతను మా మామ కొడుకు అని నేను చెప్పాను కదా, అసలు నిజంగా మా మామ కొడుకేనా, లేకపోతే ఎంత దగ్గర రిలేటివా దూరం రిలేటివా, ఆ ఫ్రెండ్షిప్ కాస్త లవ్ దగ్గరికి వెళ్ళడానికి రీజన్స్ ఏంటి, ఆ కంపాటబిలిటీ సెట్ అవ్వడానికి ఆ రీజన్స్ ఏముండి ఉంటాయి అనేది ఫస్ట్ పార్ట్ చెప్దాం అనుకుంటున్నాం. సెకండ్ పార్ట్ పేరెంట్స్ ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, మ్యారేజ్ ఎలా వాళ్ళని ఒప్పించుకున్నాం, మ్యారేజ్ ఎలా అయింది అనేది సెకండ్ పార్ట్. థర్డ్ పార్ట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఫ్యామిలీ పట్ల రెస్పాన్సిబిలిటీస్. బిఫోర్ మ్యారేజ్ లాగానే మనం చాలా ఫ్రీగా హ్యాపీగా ఉండొచ్చు, ఓన్లీ బేస్డ్ ఆన్ అండర్స్టాండింగ్ అండి, మ్యూచువల్ అండర్స్టాండింగ్. థర్డ్ పార్ట్ని కొన్ని టిప్స్, కొన్ని ట్రిక్స్, హస్బెండ్ని పడేసే కొన్ని ట్రిక్స్, వైఫ్ని మెస్మరైజ్ చేసే కొన్ని ట్రిక్స్, ఇలా మేము థర్డ్ పార్ట్ చేయాలనుకుంటున్నాం. సో హియర్ వి గో ఇన్ టు ద ఫస్ట్ పార్ట్. ఈయన నాకు మామయ్య కొడుకు అని అందరికీ తెలుసు కదా. మా మామయ్య కొడుకు అంటే కొంచెం లాంగ్ రిలేషన్. మాది ఇద్దరిది సేమ్ విలేజ్, మహబూబాబాద్ మాది విలేజ్. మహబూబాబాద్ సిటీలో సాంక్రి తండా అని విలేజ్ అనమాట. సో ఇద్దరిది సేమ్ విలేజ్. వీళ్ళు 20 years బ్యాకే మా విలేజ్ నుంచి సిటీకి వచ్చేసారు. సో అప్పుడు నాకు ఈయన అంటే తెలీదు. అప్పుడు వెళ్ళిపోయారు వీళ్ళు. మళ్ళీ ఒక 15-16 years తర్వాత ఓపెన్ చేస్తే, నేను 12th ఉన్నప్పుడు అనుకుంటా, 12th standard అప్పుడు వీళ్ళు క్రిస్టియానిటీలోకి, అంటే మా మమ్మీ అప్పుడు క్రిస్టియానిటీలోకి చేంజ్ అయ్యారు. మా మామయ్య వీళ్ళ నాన్న ఇదేంటి మేస్త్రి అనమాట. సో మా హౌస్ కన్స్ట్రక్షన్ కోసం మామయ్య వచ్చారనమాట మా ఇంటికి. ఆ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు మా అమ్మ కొన్ని వర్డ్స్ చెప్పింది, అవి మా మామయ్యకి నచ్చిన తర్వాత ఆ క్రిస్టియానిటీలోకి చేంజ్ అవ్వాలని మా మామయ్య కూడా అనుకున్నారు. సో అలా మా వల్ల వీళ్ళు కన్వర్ట్ అయ్యారు. నేను షాక్, మా డాడీ అలా ఆ డిసిజన్ తీసుకుంటారని చెప్పి అనుకోలేదు. ఓకే, ఎందుకంటే పెద్దలు తీసుకున్న డిసిజన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే కాబట్టి కంటిన్యూ అయిపోయినాం. సో అలా వీళ్ళు కన్వర్ట్ అయిపోయారు. అప్పటి నుంచి మా బాండ్ అన్నమాట. కొంచెం అప్పుడప్పుడు నేను సూర్యాపేట ఉమెన్స్ కాలేజ్లో నేను డిప్లొమా చేస్తున్నాను సివిల్ బ్రాంచ్ అనమాట. సో అప్పుడు చేసినప్పుడు ఎప్పుడో 2 monthsకి ఒకసారి 3 monthsకి ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు నన్ను చర్చికి తీసుకెళ్ళేది. అప్పుడు వీళ్ళ ఇంటికి వెళ్ళేటోళ్ళు. విలేజ్ నుంచి వీళ్ళు సిటీలో ఉంటుంది, విలేజ్ నుంచి వీళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళ ఇంటి దగ్గర నుంచి వీళ్ళ ఇంట్లో బండి ఉండేది, లేకపోతే వీళ్ళ మమ్మీ డాడీ ఈయన అందరం కలిసేసి మేము ఆటో మాట్లాడుకొని చర్చి అక్కడ నుంచి ఒక 3 kilometers దూరం ఉంటుంది అనమాట సిటీలో. సో అలా మాట్లాడుకొని వెళ్ళేటప్పుడు అట్లా వెళ్ళేవాళ్ళమంట. సో సిటీ నుంచి విలేజ్ నుంచి వీళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళము. అప్పుడు ఈయన కనిపిస్తే హాయ్ అంటే నీ రిప్లై ఏంటి మామ చెప్పు? హాయ్. ఇంతే, ఈ ముఖంలో ఎక్స్ప్రెషన్ ఉండదు, ఏమీ ఉండదు. లేడీస్ అంటే కొంచెం లేడీస్తో మాట్లాడాలంటే కొంచెం మొహమాటం, సిగ్గు. సో ఆయనటోడు ఇంకా ఎక్కువ మాట్లాడకపోయేటోడు. సో నేను కూడా అంత పెద్ద పట్టించుకునేదాన్ని కాదు. మా ఓన్ సిస్టర్ పాస్ అవి చనిపోయారు. చనిపోయిన తర్వాత కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చి మళ్ళీ క్రిస్టియానిటీ నుంచి బయటికి రావాల్సి వచ్చేసింది మా ఫ్యామిలీ పర్సనల్గా. అక్కడి నుంచి కట్ చేస్తే నేను హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఇంకా ఆయనకి మా ఫ్యామిలీకి అండ్ ఆయనకి పర్సనల్గా నాకు అసలు కాన్వర్జేషన్స్ నో. మళ్ళీ కట్ చేస్తే నా బీటెక్ అయిపోయింది, నేను జాబ్ జాయిన్ అయిపోయినా 2023 డిసెంబర్ నేను జాబ్ జాయిన్ అయిపోయిన తర్వాత ఒకసారి ఇంటికి వెళ్ళినప్పుడు మా కోడలి పెళ్ళి ఉండే. మా కోడలి పెళ్ళిలో తలుక్కుమని మెరిసారు హీరో గారు. వీళ్ళ రిలేటివ్ అంటే ఇప్పుడు పాప నాకు అన్న కూతురు. ఓ టీషర్ట్ ఏదో వేసుకొని వచ్చిండమ్మా, వేసుకొని వచ్చాడు. ఏంటి అబ్బాయి ఇంత స్మార్ట్గా ఉన్నాడు అని అనిపించింది. లేని బాగుంటుందిలే మా ఆయన, ఎంతైనా బాగుంటుంది కానీ అనిపించింది. ఏంటి హాయ్ మునేష్ అన్నా నేను. అప్పుడు కూడా అంటే అప్పుడు నేను ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు ఆయనకి 15-16 years అప్పుడు సిగ్గు అనుకోవచ్చు. 25 yearsకి కూడా హాయ్ అంటే హాయ్ అన్నాడు. ఎక్స్ప్రెషన్ చూపి ఒకసారి నేను హాయ్ అంతే అన్నాడు. సర్లే ఒక హాయ్ అబ్బాయి పర్సనాలిటీ ఇంత అనేసి అనుకొని, అవునా ఏం చేస్తున్నావు అని ఒక మాట మాట్లాడే లోపు పక్కన మా మమ్మీ దగ్గరికి పోయి అత్తమ్మా బాగున్నావా చేయగలిపేసిండు. అయితే అప్పుడు ఏంటంటే అందరూ భారత్లో ఉన్నారు. అత్తమ్మ అక్కడ నిలబడితే అత్తమ్మ పలకరించింది,
మునేష్ బాగానే ఉన్నావా అంటే అత్తమ్మ బాగున్నా అని చెప్పి మాట్లాడిన. తిని వచ్చి హాయ్ మునేష్ అన్నది. ఇక నాకేంటంటే తెలుసు కదా నాకు లేడీస్తో మాట్లాడాలంటే కొంచెం మొహమాటం అని. అందరు చూస్తున్నారు, నాకేమో భయం అవుతుంది. అందరూ బయటనే ఉన్నారు, చూస్తున్నారు, భయం అవుతుంది. ఇక అందునే హాయ్ అని మునేష్ అంటే హాయ్ అని చెప్పేసి దాని తర్వాత ఇక అత్తమ్మతోని మాట్లాడుకుంటూనా తినేమో పక్కకి వెళ్ళిపోయింది. ఇక మాట్లాడతలేడు అని చెప్పి పక్కకి వెళ్ళిపోయింది. నేను ఎమ్మడే మాట్లాడి ఎమ్మడే వెళ్ళిపోవాలంటే అట్లా కూడా వెళ్ళిపోబుద్ది కాదు నాకు. అట్లనే ఒక 5-10 మినిట్స్ అట్లా ఉండే, దాని తర్వాత బయటకు వచ్చేసిన. దాన్ని తిను యాటిట్యూడ్ అనుకుంది, యాటిట్యూడ్ స్టార్. మాట్లాడుతుంటేనేమో కనీసం రిప్లై ఇవ్వకుండా ఇట్లా ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతాం, మీతో ఎవరు మాట్లాడాలి అని చెప్పేసి. అప్పుడు మనకి ఎలాగైనా ఆబ్వియస్గా ఉమెన్కి ఈగో ఉంటుంది కదా, మనం మాట్లాడినప్పుడు రిప్లై ఇవ్వకపోతే పోరా అని చెప్పేసి నా మనసులో అనుకున్నాను. ఏం చెప్పలేదు, ఇంకా మాట్లాడలేదు. దాని తర్వాత నేను పట్టించుకోలేదు. అక్కడ ఫస్ట్ ఇంప్రెషన్ నాకేంది తెలుసు ఆయన మీద అంటే ఒక మెచ్యూర్ స్టేజ్ వచ్చిన తర్వాత కలిసిన ఫస్ట్ కాన్వర్జేషన్, అంటే కలిసిన ఫస్ట్ మీట్ అన్నమాట. అప్పుడు వీడికి చాలా యాటిట్యూడ్ రా బాబు అని ఫీల్ అయినా నేను. నా మనసులో నా బ్రెయిన్లో ఆ ఇంప్రెషన్ పడిపోయింది ఆయన మీద. అక్కడ కట్ చేస్తే డైరెక్ట్ హైదరాబాద్ జాబ్ జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు ఆఫీస్ తరపున మనకి స్టేటస్ పెట్టమని చెప్తారు కదా, అంటే మన ఆఫీస్ రిలేటెడ్ స్టేటస్ పెట్టమని చెప్పి పోస్టులు అవి పెడతారు కదా. సో ఫస్ట్ మంత్ నాకు అట్లా సెండ్ చేసేవాళ్ళు సార్ వాళ్ళు. నేను స్టోరీ పెట్టేది, అంటే స్టేటస్ పెట్టేదాన్ని, వాట్సాప్ స్టేటస్. నేను నాకు తెలియని పర్సన్స్, అంటే మనం బేసిక్గా స్టేటస్ అంటే మన పర్సనల్ ఫొటోస్ షేర్ చేసుకుంటాం కదా, మనం ఇక్కడికి వెళ్ళినాం అక్కడికి వెళ్ళినామని. సో అవన్నీ మన కాంటాక్ట్లో ఉన్న ప్రతి ఒక్కరు చూడాలి అని అనుకోము. అట్లా నేను ఆల్మోస్ట్ ఒక 150 మెంబర్స్ని హైడ్ చేసి ఓన్లీ 97 మెంబర్స్ మాత్రమే నా స్టేటస్ చూసేలాగా పెట్టుకున్నాను నేను. దాంట్లో ఈయన గారు ఒకరు. అంటే ఈయన కూడా నాకు దగ్గర కాదు కదా, ఈయన ఎందుకు చూడాలి, ఓకే మన చుట్టాం కదా, ఏదో ఒక రోజు అమ్మాయి ఏదైనా అడిగితే కాల్ చేయడానికి పనికొస్తుంది నెంబర్ అని అనుకున్నాను, అలా పెట్టా. కానీ ఒక రోజు అనిపించింది 1-2 టైమ్స్ మా కంపెనీ రిలేటెడ్ స్టేటస్ పెట్టిన తర్వాత థర్డ్ టైం అనిపించింది, అరే చూసేటోళ్ళు చూస్తుర్రు, వాళ్ళు కూడా తీసుకునేటోళ్ళు కాదు, అసలు ఇంకా ఎవరు చూడకపోతే స్టేటస్ పెట్టి ఏంటి యూజ్ అని అనిపించి ఆ రోజు ఆల్మోస్ట్ 70-80 మెంబర్స్ని అన్బ్లాక్ చేసిన. అన్బ్లాక్ అంటే నేను స్టేటస్ చూడడానికి అలౌ చేసిన అన్నమాట. దాంట్లో ఈయన గారు తర్వాత స్టేటస్ పెట్టిన టైల్స్కి రిలేటెడ్ అన్నమాట. ఈయన గారు వెంటనే హాయ్ అరుణా అని మెసేజ్ చేశారు నాకు. మెసేజ్ చేసిన తర్వాత నేనేమనుకున్నా అంటే ఏంటి ఎప్పుడు లేని అబ్బాయి బాగానే మెసేజ్ చేసిండు, చెప్పు మునేష్ అని చెప్పాను నేను. అయితే ఇట్లా నీతో కొంచెం ఫ్రీ ఉంటే మెసేజ్ల మీద మెసేజ్ చేస్తుండ్రు. నాకు బేసిక్గా ఎక్కువ మెసేజ్ చాట్ చేయడం అంటే నాకు నచ్చదు. ఏదైనా ఒక కాల్ చేసేసి ఆ 10 నిమిషాలు చాటింగ్ని ఒక 2 నిమిషాల్లో ముగించడం నాకు ఇష్టం. సో ఆయన అవునా ఇప్పుడు ఎలా ఉన్నావు, బాగున్నారా, అత్తమ్మ మామయ్య అందరూ బాగున్నారా అని చాట్ చేస్తున్నాడు. నేను అన్నా, ఇక నేను ఆయన మెసేజ్ చేస్తూనే ఉంటే నేను డైరెక్ట్ కాల్ చేసిన. చెప్పు మునేష్ బాగానే కాల్ చేసావు అంటే, నేను ఇట్లా బిజినెస్ పెడదాం అనుకుంటున్నా మన మహబాద్లోనే టైల్స్కి రిలేటెడ్, దాని గురించి కోచింగ్ కూడా తీసుకుందాం అనుకుంటున్నా. సో నువ్వు ఎక్కడున్నావు ఏంటి, నేను ఒకసారి కలవచ్చా నిన్ను అని అడిగారు. అది కట్ చేస్తే నెక్స్ట్ డే మా ఆఫీస్కి వచ్చేసాయి, నేను నీకు ఇక్కడ పరిచయం చేపిస్తా, నువ్వు ఇక్కడ చూడొచ్చు మాట్లాడొచ్చు అన్నా. నేను షాక్ అయిపోయినా, ఎందుకంటే అంత సింపుల్గా వాళ్ళ ఆఫీస్కి పిలుస్తుంది అని చెప్పి అనుకోలేదు. ఎందుకంటే ఆఫీస్లో కొంతమంది చెప్పరు కదా, ఎలా చేయరు అది ఇది అని చెప్పి ఆలోచించిన. షాక్ అయిపోయినా నేను. అంటే ఆయన చెప్పిన నెక్స్ట్ డేనే నేను వచ్చి పెట్టేసాను. నాకు ఎట్లా ఉంటుంది అంటే, మన వాళ్ళు ఏదైనా కొత్తది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, దానికి సపోర్ట్ అంటే దానికి కావాల్సిన హెల్ప్ మన దగ్గర నుంచి వస్తుంది అని వాళ్ళు కోరుకుంటున్నారు అంటే మనం ఇవ్వగలిగినంత ఇస్తే చాలా హ్యాపీ కదా. సో నేను అలా నాకు చేతనైనంత నేను చేయగలిగినంత చేయడానికి ఇప్పుడు రెడీగా ఉంటాను అనమాట. సో ఆ రోజు అలా అన్నప్పుడు డైరెక్ట్ కాల్ చేసి వచ్చేయమన్నా. ఒక సార్ని పరిచయం చేసింది, వాళ్ళ సార్ ముందు కూర్చోబెట్టి వెళ్ళిపోయింది. నాకేమో భయం అవుతుంది. నేనేంటంటే అప్పటికి నా లాగౌట్ టైం వచ్చేసి ఏంటి అంటే ఈవినింగ్ 7 o'clock అన్నమాట. మార్నింగ్ 10:45 to ఈవినింగ్ 7 o'clock. సో ఈయన అరౌండ్ డే మొత్తం ట్రిప్స్ కొట్టుకొని ఈవినింగ్ 6:30 అరౌండ్ వచ్చిండు అనుకుంటా. ఈవినింగ్ వచ్చిండు, నైట్ వచ్చిండు 6:30 అట్లా వచ్చిండు. సో అప్పుడే మా సార్ ఖాళీ ఉన్నారు. సార్ మా మామయ్య కొడుకు, సో నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, దానికి రిలేటెడ్ ఉందని కొంచెం డౌట్స్ ఉన్నాయంట, మీకు తెలిసింది మీరు చెప్పండి సార్, నేను అప్పటి వరకు పైన కొంచెం వర్క్ ఉందని చెప్పేసి నువ్వు కూర్చొని మాట్లాడమని చెప్పేసి కూర్చోబెట్టుకొని నేను పైకి వెళ్ళిపోయాను. నాకేమో భయం. ఇప్పుడు తినైనా నాకు తెలుసు, సార్ నాకు తెలియదు, మాట్లాడమని చెప్పి వెళ్ళిపోయింది.
ఇక నాకేమో చిన్న చిన్న అంటే బిజినెస్ మొహమాటం. పెడదాము అనుకున్న పర్సన్ దాని గురించి సర్చ్ చేసేటప్పుడు మినిమం ధైర్యం లేకుండా ఇంత భయపడతాడు అని ఏ మనిషి మాత్రం అనుకుంటాడు చెప్పండి. సో నేను అంతా బిజినెస్ పెడదాము అని దాని గురించి సర్చ్ చేయడం మొదలు పెట్టాడు అంటే దాని గురించి చాలా క్యాపబుల్, అంటే దాని గురించి రిలేటెడ్ చాలా తెలుసుకోవాలి అంటే అన్నిటికీ కమిట్మెంట్ ఉండాలి కదా. సో అంత కమిటెడ్ ఉన్నాడేమో అనుకున్నాను నేను. అట్లా అని చెప్పేసి వెళ్ళిపోయినా నేను. ఆయన అంత భయపడతాడని దాని తర్వాత చెప్పిండు నాకు. అట్లా చెప్పేసి నేను వెళ్ళిపోయినా అనమాట. పైకి వెళ్ళి వచ్చేలోపు ఇలా కాన్వర్జేషన్ ఆల్మోస్ట్ పైన ఒక 5 to 10 minutes ఉన్నా అంతే. అవాక్ అయిపోయిన తర్వాత నేను కిందికి వచ్చేసరికి ఈయన కాన్వర్జేషన్ అప్పట్లోపు ఫినిష్ చేసింది. ఇంకేమైనా మాట్లాడుతుందంటే లేదు లేదు మాట్లాడేసినా అని చెప్పిండు. ఓకే సరే అని చెప్పేసి మెయిన్ ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో కూర్చోబెట్టిన. సార్ దగ్గర కాన్వర్సేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో వేరే వర్క్ ఉందన్నమాట. ఇంకొక 5-10 minutes వర్క్ ఉండే నాకు కొంచెం అర్జెంట్గా. సో ఈయన ఏం చేసిన, నేను తీసుకొని పోయి పక్కన ఆఫీస్ రూమ్ ఉంటుంది, ఆఫీస్ రూమ్ ఉంటుంది. ఆఫీస్ రూమ్లో మా వాళ్ళు అందరూ కొలీగ్స్ చాలా ఫ్రెండ్లీ ఉంటారు, మంచోళ్ళు బేసిక్గా. సో ఈయన అక్కడికి వెళ్ళి కూర్చోబెట్టి మా మామ కొడుకు ఆయన మాట్లాడు, ఆయన ఇంట్రోవర్ట్, ఆయన అట్లనే కూర్చున్నాడని చెప్పి ఆయన అట్లనే వదిలేకండి, మీరు ఎవరో ఒకరు మాట్లాడి తనని అప్పటిదాకా ఎంగేజ్ చేయండి, ఒక 5 minutesలో నేను వస్తా అని వాళ్ళందరికీ చెప్పి ఈయన అక్కడ కూర్చోబెట్టి నేను పైకి వెళ్ళా. సార్ గారు అక్కడ ఇంప్రెస్డ్. అంటే వదిలేసి వెళ్తలేదు, అప్పచెప్పి వెళ్తుంది. అంటే అప్పచెప్పి వెళ్తుంది, తను చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి, ఇతను మాట్లాడాడు, ఎవరేం తిట్టాలండి అన్నట్టు, ఎవరేమనకండి. నాకు అదొక హ్యాబిట్, దోమలి నాకు అదొక హ్యాబిట్. అంటే జస్ట్ మనం పిలిస్తే, జస్ట్ మనల్ని చూసి మనల్ని నమ్ముకొని వచ్చిన మనిషిని మనం లాస్ట్ వరకు నీకేం కాదు ఇక్కడ, ఎక్కడికి వెళ్ళినా నేనున్నా అన్న భరోసా ఇవ్వడం అనేది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట. సో ఈయనకి మా కొలీగ్స్ అందరికీ నేను తెలుసు, నేను వాళ్ళతో అంత ఫ్రీగా మాట్లాడగలను, వాళ్ళకి నేను చెప్పగలను కదా. సో ఈయనకి తెలియదు కాబట్టి వాళ్ళందరికీ చెప్పి కూర్చోబెట్టి నేను వెళ్ళాను. సో అక్కడ ఏంటి ఇంత కేర్ తీసుకుంది అమ్మాయి అని మా సార్ గారికి అనిపించిందంట. నేను ఆయనని ఇంప్రెస్ చేయాలి అనేది నాకేం లేదు, జస్ట్ ఒక రిలేటివ్ లాగా. కానీ నా నేచరే అంత, ఆ నేచర్కి ఆయన గారు పడిపోయారు. ఆఫీస్లో ఈయన వచ్చిన తర్వాత దాని నెక్స్ట్ వీక్ అనుకుంటా మా ఆఫీస్ ఈయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ వీక్ నేను ఇంటికి వెళ్ళిన. మా అక్క వాళ్ళు ఆటకు వస్తే, దేవునికి ఆటకు వస్తే వెళ్ళిన నేను. అప్పుడు వెళ్ళినప్పుడు మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు డోర్నకల్ నుంచి నేను ట్రైన్ ఎక్కాలన్నమాట. సో ఈయన నాకు అప్పుడు కాల్ చేసి నువ్వు ఏ ట్రైన్కి వెళ్తున్నావు అని అడిగిండు. ఆయననే అడిగిండు, నేనేం అడగలేదు. నేను అప్పుడు ఇంటికి వచ్చిన, ఆయన అప్పుడు ఇంటికి వచ్చాడు. ఆయన ఇంటికి వచ్చిందని నాకు తెలియదు. ఈయన మా ఆఫీస్కి వచ్చి అది కనుక్కొని వెళ్ళిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా అవ్వలేదు, జస్ట్ స్మాల్ కాన్వర్సేషన్స్ మాత్రమే జరిగినాయి. మేము వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి వస్తున్నప్పుడు నువ్వు ఏ ట్రైన్కి వస్తున్నావు అంటే ఇంటర్సిటీ. సో ఇంటర్సిటీ కాదు, మనుగురు. నైట్ 12 o'clock మనుగురు. సో ఆ రోజు మా కాలేజ్ దగ్గర ఆట కోసి అంతా తినేసి అంతా చేసేసుకొని 11:30 నేను తిన కోసం వెయిట్ చేస్తున్నా, ఈయన మొబైల్ వెయిట్ చేస్తున్నాడు, నేను కదా కలిసి వెళ్ళిపోదాం అని చెప్పి అప్పుడే కొంచెం మాకు ఫ్రెండ్షిప్ అప్పుడే స్టార్ట్ చేశారు. ఫస్ట్ జర్నీ ఫస్ట్ అదే ట్రైన్. వస్తున్నావా, ఎప్పుడు ఏంటి, ఏ టైం వరకు వస్తావు, తిన్నావా, ఎంత టైం, ఇన్ని మెసేజ్లు ఏంటరా బాబు ఈ అబ్బాయి ఎప్పుడు లేనిది ఇంతగానో మెసేజ్ చేస్తుండు, ఒకేసారి మా ఆఫీస్కి వచ్చి వెళ్ళిపోయారు కదా, ఇంతగానో మెసేజ్ చేస్తుండే ఏంటి, నేను లైన్ ఎత్తుండా అనుకుంటా నేను అనుకున్నా. ఇప్పుడు మీరే చెప్పండి, జస్ట్ ఒకసారి కలిసి ఒక రిలేటివ్ లాగా మీరు చూసి ఇంకా సెకండ్ టైంకి వచ్చేసి ఎక్కడున్నావు, తిన్నావా, సరే ఏ టైంకి బయలుదేరుతావు, నేను వెయిట్ చేస్తున్నా అన్ని మెసేజ్లు చేస్తే ఏమనిపిస్తుంది, మీరు కమెంట్ చేయండి. ఓకే, నేను కూడా నీకోసం వెయిట్ చేస్తున్నా. అప్పుడే ఆ ట్రైన్ వస్తుంది, ఒక 10 నిమిషాలు ఉంది, డోర్నగల్ రావడానికి ఇంకో 10 నిమిషాలు ఉంది, 5 నిమిషాలు ఉంది అన్నప్పుడు కూడా నేను స్టార్ట్ రాలేదు. వచ్చినవా ట్రైన్ ఏమైనా మిస్ అయినవా ఎందుకంటే వస్తా, ఇద్దరం కలిసి వెళ్దాం అనుకున్నాం కదా, మిస్ అయితే మళ్ళీ దాని తర్వాత ట్రైన్ ఎప్పుడు ఉంటుంది, తనకు ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి తను ఒకటి టెన్షన్ పడుతుంది, అందుతుందా అని చెప్పి ఫోన్ చేస్తూ ఉన్నా. దాని తర్వాత నేను రీచ్ అయిపోయిన తర్వాత ఎక్కేసిన. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన ఎక్కేసాడు, నాకు జనరల్లో సీట్ దొరకలేదు, రిజర్వేషన్లో దొరికింది. అప్పుడు ఏం చేసినాం తెలుసా మేడం, రిజర్వేషన్లో సీట్ దొరికింది, నేను ఇది ఎక్కడో ఆయన ఎక్కేసిండు. అప్పుడు రిజర్వేషన్ చేసుకోవడానికి అప్పటికప్పుడు దొరకలేదు, సడన్ ప్లాన్ అన్నమాట. సో రానికి మాకు రిజర్వేషన్ కూడా దొరకలేదు. కూర్చున్న తర్వాత 2 seats మధ్యలో కింద కూర్చోవడానికి ఉంటుంది కదా, అక్కడ కూర్చున్నాం మేము. స్లీపర్లో కింద కూర్చున్నాము. ఇంకా మాట్లాడినాం ఆల్మోస్ట్ 3:30 అయింది అనుకుంటే. అప్పటి వరకు నిద్ర ఆపుకోవడానికి ట్రై చేసిన,
దాని తర్వాత హౌ అసలే నిద్ర బిడ్డని నేను హౌ చెప్పు అప్పుడే మంచి ఏం ఏం చేస్తుంది, ఒక టవల్ ఉండే, టవల్ కింద వేసుకుంది కదా పడుకుంది. నేను షాక్, అమ్మా నేను ఎంత నిద్ర వచ్చినా కూడా నేను ఆపుకుంటా కానీ అట్లా కింద పడుకోను, నేను నాకు నచ్చదు. ఇగో అయితే నేను షాక్ అయినా. అంటే అప్పుడు నాకు అప్పుడు నీలో నేను కొత్త కొత్త, కోణం. ఇప్పుడు నేను ఈయనకి కొత్త, కానీ ఈయన నన్ను ఏమనుకుంటాడో, అరే నేను ఇట్లా పడుకుంటే ఏంటి అమ్మ ఇట్లుంది అని నన్ను ఏడనుకుంటాడో ఏమనుకుంటాడో అని చెప్పి నా నిద్ర నేను చంపుకొని నేను మరీ అలా ఉండలేను కదా. సో నాకు నిద్ర వచ్చింది, అవుట్ ఆఫ్ కంట్రోల్ అనుకోవచ్చు. ఇంకా కింద మధ్యలో ఒక వేసుకున్నా టవల్ పండుకున్నా, నువ్వు ఏమన్నా అనుకో నాకు నిద్ర వస్తుంది, నేను అవుట్ ఆఫ్ కంట్రోల్. దాన్ని నేనైతే షాక్ అయినప్పుడు ఏంటి ఇట్లా పడుకుంది, మాట్లాడడానికి ఇంత హైఫైగా మాట్లాడింది, ఇట్లా అట్లా డ్రెస్సింగ్ ఇట్లా పడుకుంది, డ్రెస్సింగ్ చీపు పడుకుంది అని అనుకున్నాడు. అనుకున్నా. ఇప్పుడు మీరైనా చెప్పండి, రిజర్వేషన్ దొరకలేదు, మీకు కూర్చోడానికి ప్లేస్ ఉంది, పడుకోవడానికి అందరూ ఇంత స్పేస్ ఉంది, అందరూ ఏమనుకుంటారా అని ఆలోచిస్తారా, లేకపోతే నిద్ర వస్తే పడుకుంటారా? మీరే చెప్పండి. ఈయన అనుకున్నాడు అప్పుడు, ఈయన ఏం ఆలోచించినా నాకు పెద్ద ఫరక్ పడదు అని చెప్పేసి నేను పండుకున్నా. ఎందుకంటే ఆయన ఫ్రెండ్షిప్ మాకు అప్పటికి స్టార్ట్ అవ్వలేదు, జస్ట్ ఒక రిలేటివ్ లానే ఉన్నాడు. అదే ఫస్ట్ జర్నీ మాది. ఫస్ట్ జర్నీ Feb 2nd, అది గుర్తుండిపోతుంది. నెక్స్ట్ నేను హాస్టల్లో ఇక అట్లా కాన్వర్సేషన్ స్టార్ట్ అయిపోయింది. అంటే దానికి రిలేటెడ్ ఇంకా ఇలా మరి నేను మళ్ళీ నెక్స్ట్ నాకు కాల్ చేశాడు, నెక్స్ట్ మెసేజ్ చేశాడు అనుకుంటే హలో అని, హాయ్ అని మెసేజ్ చేశాడు. ఏం చేస్తున్నాను ఇప్పుడు అంటే నేను క్యాబ్ డ్రైవ్ చేస్తున్నది, నేను పెట్రోల్ కొట్టిస్తా నాకు నేర్పివా అని చెప్పింది. సరే పక్కనే గ్రౌండ్ ఉంది అని చెప్పి ఒక 1 hour నేర్పించు అని చెప్తే సరే ఓకే అని చెప్పి యాక్సెప్ట్ చేసిన. సరే అయితే ఈ సండే వచ్చేసి నేర్పిస్తా అన్నాడు. ఈయన అప్పుడు ఉండేది అశోక్ నగర్లో, ఎన్టీఆర్ స్టేడియం, హిమాయత్ నగర్, అశోక్ నగర్ అక్కడ ఉండాలి. సో అక్కడ కార్ నేర్పిస్తా అని చెప్తే నెక్స్ట్ సండే అక్కడికి వెళ్ళా, అప్పుడు కొంచెం నేర్పించాడు. అట్లా 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 కాన్వర్సేషన్ బిల్డ్ అయింది. ఒక టూ వీక్స్ అనుకుంటా కదా, 2 weeks వచ్చింది కార్ నేర్చుకోవడానికి. దాని తర్వాత ఫ్రెండ్స్ అయిపోయినాం. ఇక ఎట్లా ఫ్రెండ్స్ అయ్యి తిని కార్ నేర్పివని చెప్పింది. సరే నేను నేర్పిస్తా అని చెప్పిన. ఎప్పుడు ఫ్రీ ఉంటావు అని చెప్పింది. సండే మార్నింగ్ అయితే నేర్పించి దాని తర్వాత నా డ్యూటీకి నేను వెళ్ళిపోతా అని చెప్పిన. దాని తర్వాత నేర్చుకుంది. అట్లనే ఒక 2-3 times 2-3 weeks వచ్చింది, నేర్పించిన. ఆల్మోస్ట్ ఒక 50% వచ్చింది. దాని తర్వాత నుంచి మా బాండింగ్ పెరిగింది. అంటే బాండ్ ఉత్తిన పెరగలేదు, ఈయన గారు మాట్లాడరు. అక్కడికి వెళ్ళిన తర్వాత కార్ నేర్పిస్తున్నప్పుడు నువ్వు ఎలా నేర్చుకున్నావు ఏంటి అని నేను మాట్లాడుతూనే ఉంటది, నేను వింటూనే ఉంటా. అంటే నేను పరిచయం అయినప్పుడు ఐటీ కంపెనీలో క్యాబ్ పెట్టి అక్కడ డ్రైవ్ చేస్తున్నాను, మా షిఫ్ట్ వైజ్ గా డ్రైవ్ చేస్తున్నాను. ఆ రోజు వద్దని చెప్పేసారు. ఈయన చెక్స్ తీసుకురావడానికని నా ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత, నా ఆఫీస్ అయిపోయిన తర్వాత ఆఫీస్లోనే నేను బండి పెట్టేసి అక్కడ నుంచి ఈయన కార్లో ఇద్దరం వెళ్ళినాం అనమాట. నేను షాక్, అసలు నాకున్న 2 కంపెనీలు వెళ్ళిపోయినాయి, నేను ఎట్లా ఇప్పుడు అని చెప్పి చాలా డైలమాలో ఉన్నప్పుడు తనే సపోర్ట్ చేసింది. అయినా ఇప్పుడు నాకు కూడా అప్పుడు ప్రాబ్లం ఉండలే, కొంచెం నైట్ టైమ్స్ లేట్ అయ్యేది. ఎర్లీ మార్నింగ్ 4 o'clock వరకు వాళ్ళని డ్రాప్ చేసి వచ్చి 5 o'clock 6 o'clock తిన్న రోజులు కూడా ఉన్నాయి. 5 o'clock 6 o'clock రూమ్లో అన్నం ఉండకపోతే బయట ఆ టైంలో బిర్యానీ చూసుకొని, ఆ టైంలో బిర్యానీ తప్ప ఏం దొరుకుతుంది ఎర్లీ మార్నింగ్, ఎక్కడెక్కడనో వెళ్ళి బిర్యానీ తీసుకొని తిని పడుకునేసరికి 6-6:30 అయిన రోజులు కూడా ఉన్నాయి. తగనం ఉన్న దాని తర్వాత ఏంటంటే అది పోయిన వెంటనే తను ఒక సపోర్ట్ ఇచ్చింది, బయట కొట్టుకోవచ్చు కదా అంతగానో. ఇది ఏంటంటే నాకు కూడా అనిపించింది, నిజమే కదా బయట కొట్టుకున్నా అయిపోతుంది కదా, ఆ కంపెనీలో అంతగానం నిద్ర లేకుండా అంతగానం డ్యూటీ చేసి ఆ డబ్బులు కూడా వచ్చి ఎమ్మటే వెళ్ళిపోతుంది, డైలీ కొట్టుకోవచ్చు కదా అని చెప్పి ఒక సపోర్ట్ ఇచ్చింది. అప్పుడు నాకు కూడా మంచిగా అనిపించింది, ఓకే మన గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పి ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది. అంటే అప్పుడు నేను జనరల్ గా నా వైబ్ ని అందరినీ పక్కన ఉన్న వాళ్ళకి షేర్ చేస్తా, నా వైబ్ ని ఆయన చాలా పాజిటివ్ గా ఫీల్ అయిండు. అంటే చాలా ఇంట్రోవర్ట్ కదా, ఇంత వైబ్ ఇచ్చే వాళ్ళు తన లైఫ్ లో ఎవరు రాలేదంట అప్పటిదాకా. అవును, అంటే నేను ఎక్కువ మాట్లాడాను కదా, ఇప్పుడు లేడీస్ తో మాట్లాడాలంటే నేను నీ తర్వాత ఎక్కువ మాట్లాడింది అంటూ ఉంటే డిగ్రీలో ఒకళ్ళిద్దరు లేడీస్తో మాట్లాడినా, అది లాస్ట్ ఇయర్లో కొంచెం క్లోజ్ అవ్వడం వల్ల వాళ్ళతో మాట్లాడినా. లేకపోతే నేను అసలు మా ఫ్రెండ్స్ క్లాస్లో లేడీస్తో నేను అసలు ఎవరితో మాట్లాడాను. నేను వేరే అంటే బేసిక్గా ఈయన వచ్చేసి మనం మాట్లాడినాం అనుకో హాయ్ అంటాడు, దాని తర్వాత హాయ్ ఆయన ఆపేస్తాడు.
మనం ఇంకా కాన్వర్జేషన్ బిల్డ్ ఆయన చెయ్యకపోయినా మనం ట్రై చేసినాం అనుకో ఇట్లా 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 కొంచెం కొంచెం ఫ్రీ అవుతాడు. సో ఆయన అలా కొంచెం 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 కాన్వర్జేషన్ బిల్డ్ చేయడం వల్ల ఫ్రీ అయ్యారు బాబు గారు. సో అలా అమ్మాయి సంథింగ్ కొంచెం పాజిటివ్ వైబ్ వస్తుంది వస్తుంది. అప్పటికి చిన్నప్పుడు నేను ఆయన క్రష్ని నాకు అంటే అనుకున్నా చిన్నప్పుడు ఏంటంటే అమ్మాయి బాగుంది అనుకున్నా అంటే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి అప్పుడు అసలు నేను నా లైఫ్ లో ఇమాజిన్ చేయండి, ఇద్దరం సేమ్ ఇమాజిన్ చేయండి ఏంటి తెలుసా, నేను అంతవరకు ఆలోచించలేదు. ఎందుకంటే నేను అంతో ఇంతో నా క్రష్ అని ఆయన క్రష్ అని ఆయన ఫీల్ అయ్యింది. నేనైతే నెవర్ ఇమాజిన్డ్ అసలు ఆయనని, ఆ పర్సనాలిటీని, హస్బెండ్ అనే కాన్సెప్ట్ కాదు, లవ్ అనే కాన్సెప్ట్ అండ్ సంథింగ్ ఎల్స్ కాన్సెప్ట్ కూడా నా బ్రెయిన్లో ఎప్పుడు రాలేదు. అలాంటి పర్సన్ నా లైఫ్లోకి వచ్చాడు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అలాంటి అదృష్టవంతుడు రావాలంటే నిజంగా ఏ జన్మలో పుణ్యం చేసుకుంటాను. కొంచెం మాట్లాడే కొద్దీ ఒక్కొక్క పాయింట్స్ నచ్చుకుంటూ పోతున్నాయి. ఒక్కొక్క పాయింట్లు. సరే మామ, నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాం. ఫస్ట్ నచ్చిన పాయింట్, సెకండ్ నచ్చిన పాయింట్, థర్డ్ నచ్చిన పాయింట్. ఏదైనా నచ్చకపోతే కుల్ల ఫేస్ మీదే చెప్పేస్తుంది. తనని నమ్మిన పర్సన్ని బాధ పెట్టదు. ఫస్ట్ లాయల్టీ. నన్ను ఎప్పుడైతే మోసం చేయలేదు, మోసం చేసింది. ఎప్పుడు 9 గంటలకు వస్తా 10 గంటలకు వచ్చింది. మోసం కాదా అది? మరి నీకోసం ఎంతగానో వెయిట్ చేసినా నేను డ్యూటీకి వెళ్ళకుండా మోసం చేసింది. బేసిక్గా మనం చాలా ఎక్స్ట్రోవర్ట్ కదా, మన తట్టు మనం కొంచెం మాట్లాడుతూనే ఉంటాం. ఇలాంటి వినేటోళ్ళు బేసిక్గా మీరు కూడా చాలా మంది కనెక్ట్ అయి ఉంటారు. నాకు ఎక్కువ మాట్లాడేటోళ్ళు, ఎక్కువ వినే వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ మాటలు వస్తాయి. అసలు నాకు విన్నామంటే బేసిక్గా నేను చిరాకు అంట, నాకు చిరాకు. కానీ నా దగ్గర ఎంత ఓపికగా విన్నాడు తెలుసా. కొన్నిసార్లు మీకు ఫోన్ చేసి ఏమైంది అమ్మ అసలు ఉన్నదా లేదా అని చెప్పి కారు ఒక 50% నేర్చుకున్న తర్వాత జరిగిన విషయాలు ఇవి స్టార్టింగ్ లో. తర్వాత మా అసలు ఇప్పటి వరకు పడుకుంటారా ఎవరన్నా? 4 o'clock 5 o'clock. దట్ ఈస్ అరుణ. నిద్ర అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. నిద్ర మబ్బు. అసలు తిండి కూడా అవసరం లేదు మాకి. నిజంగా నేను మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఏం తినేది అనుకున్నా, అలానే పడుకుంటే నేను ఫోన్ చేసిన ఫోన్ చూసి కూడా లేపది. నేను సైలెంట్ లో పెట్టుకుంటా. ఒకసారి కాల్ వచ్చింది అనుకో, వినిపించింది అనుకో, మళ్ళీ కాల్ చేసినట్టే సైలెంట్ పెట్టేసి పక్కన పడేసి అలా 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 కాన్వర్సేషన్ స్టార్ట్ అయింది. అలా మా ఫ్రెండ్షిప్ అక్కడతో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళింది అనమాట. కొన్ని Q&A ఆడదాం. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్. నేను కొన్ని క్వశ్చన్స్ అడిగితే నువ్వు ఆన్సర్ చేయాలి. ఫ్రెండ్షిప్ జోన్ లో మనం ఉన్నప్పుడు నా ఫ్రెండ్షిప్ కి నువ్వు రేటింగ్ ఇవ్వాలి అంటే ఎంత ఇస్తావు? 10కి 9 ఇస్తా. సో నన్ను అడిగితే 100 అంటే 10కి 100 ఇవ్వచ్చు. నేను చాలా బాగా ఎంజాయ్ చేసినాం. ఇలా మా ఫ్రెండ్షిప్ జర్నీ అలా మొదలైంది. సో మా కాన్వర్జేషన్స్ అలా బిల్డ్ అయినాయి. సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మేము మాకు ఒకరి మీద ఒకరు నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి, ఇది కంఫర్ట్ జోన్ అని ఎలా ఫీల్ అయ్యాము, నెక్స్ట్ పేరెంట్స్ దగ్గరికి ఎలా వెళ్ళింది, పెళ్ళి ఎలా అయింది అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. డూ షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అఖియన్ వ్లాగ్స్. అండ్ మీరు ఇన్స్టాలో ఫాలో చేసినట్టు ఇక్కడ కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.